ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం బాగా రాజుకుంటుందండి. అయితే ఈ వ్యవహారాన్ని ఏదో ఒక రెండు రాజకీయ పార్టీల వ్యవహారంలాగా భావిస్తూ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా విమర్శ ప్రతివిమర్శ అంటూ వెళ్తూ ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళకి హిందువులన్నా హిందువుల విశ్వాసాలన్నా ఏ మాత్రం కూడా గౌరవం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒక రాజకీయపరమైన అంశంగా మార్చి చూపిస్తూ అసలు ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టుని పక్కన పడేసి సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మాట్లాడుతూ ఇక్కడ జంతు కొవ్వు కలవలేదు అన్న ఒకే ఒక పాయింట్ని మాట్లాడుతూ వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదు అన్న మాటలు మాట్లాడుతూ అసలు నెయ్యి కల్తీ జరగలేదు అన్న ఒక తప్పుడు విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్న విషయాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మేము ఒకటే స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే ఇది మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది యావత్ హిందూ సమాజానికి సంబంధించిన అంశము. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం లేదా తిరుమల కొండ అంటే అది కేవలం ఒక కొండ కాదు, అది హిందువులు కోట్లాది మంది హిందువుల యొక్క విశ్వాసం. అటువంటి విశ్వాసాన్ని మీ రాజకీయ అవసరాల కోసం లేకపోతే మీ కక్కుర్తి కోసం కల్తీతో పాడు చేసింది కాకుండా హిందువుల మనోభావాల మీద దాడి చేసింది కాకుండా ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా ఆ తప్పుల్ని సమర్థించుకుంటూ బ్రతికేద్దామని చూస్తూ ఉన్నారు. దీన్ని హిందూ సమాజం తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలని సమాజానికి తెలియజేయాల్సింది చాలా ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని విషయాలు చూసినట్లయితే ఇక్కడ లడ్డు కల్తీ నిజంగా శ్రీవారు కోట్లాది మంది హిందువుల హృదయ సామ్రాట్. చెప్పాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని హిందువులకి. అలాగే తిరుపతి లడ్డుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చివరికి లడ్డు అంటే పేటెంట్, ఇంటర్నేషనల్ పేటెంట్ కలిగిన ఫుడ్ అది. అట్లాంటి లడ్డు ప్రసాదాన్ని దారుణంగా కల్తీ చేశారు. నిజంగా 1% కల్తీ జరిగిందంటేనే అది హిందువుల మనోభావాల మీద దాడి. కానీ అలాంటిది 1% నెయ్యి కూడా లేకుండా మొత్తం కెమికల్స్ తోటి ఈ లడ్డూని నింపేసి భక్తుల విశ్వాసాలతోటి హిందుత్వం యొక్క ఆ మనోభావాలతోటి ఆటలాడుకున్నారు. ఇది చాలదు అన్నట్లు ఇది భక్తుల యొక్క ఆరోగ్యంతో కూడా వీళ్ళు ఆటలాడుకున్నారు. అంటే ఈ రోజున నిజంగా లడ్డు తిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు రోజుకి 2 లక్షల లడ్డూలు తిరుమల కొండపైన అమ్ముతున్నారు అని తెలుస్తూ ఉంది. అలాంటిది మరి 4 సంవత్సరాల పాటు ఎన్ని కోట్ల లడ్డూలు అమ్ముంటారు, ఎన్ని కోట్ల మంది ఆరోగ్యంతో వీళ్ళు ఆటలాడుంటారు. ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకోకపోగా అసలు ప్రజా ఆరోగ్యం గురించి కాకుండా కేవలం ఇది రాజకీయపరం అంశంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ లడ్డు నెయ్యి స్కామ్ కనుక చూస్తున్నట్లయితే ఇది 250 కోట్ల రూపాయల స్కామ్. మరి ఈ 250 కోట్ల రూపాయలు ఎవరబ్బ సొమ్మని చెప్పేసి వీళ్ళు ఇంత ఇష్టారాజ్యంగా వాటిని పాడు చేశారు. దానికి ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళు కూడా బదులు చెప్పట్లేదు. అలాగే ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారిది ఏదో చిన్న కేసులో 30 కోట్ల స్కామ్ గురించి అరెస్ట్ చేసి 58 రోజులు జైల్లో పెట్టారు. మరి ఈరోజు కోట్లాది మంది విశ్వాసాలు గాయపరిచిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కావచ్చు లేకపోతే వాళ్ళ అనుచర గణం కావచ్చు ఇంత స్కామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి మీద మరి చర్యలేవి ఆధారాలతోటి ఇంత స్పష్టంగా కల్తీ చేశారని తెలిసినా కూడా పైగా ఇప్పుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు మరీ విడ్డూరంగా ఉన్నాయండి. ఈ రోజున ఎన్డీడీపీ కాఫ్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో బీఫ్ టాలో ఉన్నట్టు అదేవిధంగా లార్డ్ అంటే పంది కొవ్వుకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని విచారణ కమిటీ వేయటం, సిట్ వేయటం, ఆ సిట్ ద్వారా ఇంత విచారణ జరిగి రిపోర్ట్ రావటం జరిగింది. ఈ రోజున సిట్ రిపోర్ట్లో కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పాల. జంతువుల కొవ్వు కలిసినట్లుగా చెప్పాలి అంటే మినిమం 10% ఆ ట్రేసెస్ ఉంటే కానీ మాకు ఐడెంటిఫై కాదు అన్న మాట మాత్రమే చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కలవనే లేదంటున్నారు. నిజంగా ఇప్పుడు మాకు అనుమానాలు వస్తుంది. అటు ఎన్డీడీపీ కాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు సిట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధులతోటే ఉంది. మరి ఈ రోజున ఈ ఒక రిపోర్ట్లో వచ్చిన అంశం రెండో రిపోర్ట్లో కనపడట్లేదు అంటే తేడా ఎక్కడ జరిగింది? ఎన్డీడీపీ వాళ్ళు తేడా చేశారా లేకపోతే సిట్టు విచారణ తేడాగా జరిగిందా? దీన్ని కూడా మరి ప్రశ్నించాలి కదా. నిజంగా హిందూ సమాజాన్ని ఒక గందరగోళంలోకి నెట్టేస్తూ హిందూ సమాజం యొక్క మనోభావాలతోటి ఆటలాడుకుంటూ హిందూ సమాజాన్ని ఇంత క్షోభకు గురి చేసిన ఈ నాయకుల్ని ఇంక ఎంతకాలం మేము భరించాలి? వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందని అడుగుతా ఉన్నాం. ఈ రోజున మాది ప్రధానమైన డిమాండ్ ఒకటే అండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఉంది, ఈ రోజు టీడీపీ ఉంది, రేపు మళ్ళీ ఈ డెమోక్రసీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు.
ఇలాంటి పార్టీ వైసీపీ లాంటి పార్టీ భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి లేకపోతే లడ్డు ప్రసాదానికి కావచ్చు, మీ ఇతరత్ర ఆహార వీటికి కావచ్చు, అన్నిటికీ కూడా ఇటువంటి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న శాశ్వత ప్రాతిపదిక మీద తీసుకునే చర్యలు ఏంటి? మా సైడ్ నుంచి ఆల్రెడీ మేము డిమాండ్ చేసాం గతంలో. టీటీడీ ఎక్కడెక్కడైతే వాళ్ళ దేవాలయాలు నిర్మిస్తూ ఉందో ఆ దేవాలయాలు నిర్మించే ప్రతి చోట కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాలలు పెట్టి ఆ గోశాలల నుంచే ఆలయానికి కావాల్సిన నేతిని ఉత్పత్తి చేసేలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే థర్డ్ పార్టీ మీద ఆధారపడతామో అండ్ ఆ థర్డ్ పార్టీని కూడా ఎట్లా ఇచ్చేస్తున్నారంటే టెండర్స్ ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తున్నారు. నిజంగా ఈరోజు మార్కెట్లో 600-700 అమ్మే నెయ్యిని 320 రూపాయలకి 325 రూపాయలకి ఇస్తారు అంటే వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేసే అవకాశం ప్రతిసారి ఉండొచ్చు. ఇది హిందువుల యొక్క మనోభావాలతో ఆటలాడటమే. అందుకే అటువంటి వాటి పట్ల నిజంగా ఏదైనా మార్పు కావాలి అంటే టీటీడీ స్వయంగా ఈ గోరక్షణశాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాల ఉత్పత్తి మరియు నెయ్యి ఉత్పత్తిని చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే కొండపైన ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ ఆహార పరీక్షా కేంద్రానికి సంబంధించిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది స్వయంగా. దాని విషయంలో కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, కొండపైకి వచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని కూడా స్వయంగా అక్కడే ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు జరిపిన తర్వాతే వినియోగంలోకి తెచ్చేలాంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి.